Ready? 1, 2, 3, start! ఇతని పేరు చెబితే ఎవరైనా సరే ఇతడు వస్తున్నాడంటే రాజకీయ నాయకుల కుంటల్లో కూడా వైరస్ని ముత్తుల తమ్ముడు పొక్కుమనాల్సిందే. ఎప్పుడు ఉన్నారంటే రౌడీ నా కొడుకులు సైతం సలాం చేయాల్సిందే. రంజిత్ నమస్తే డీసీపీ. నేను ఎప్పుడు ఎవరికి నమస్కారం చేయాలా? మొట్టమొదటిగా నమస్కారం చేస్తున్నా. ఎవరు ఎవరు కొత్త పోలీసు వచ్చినా ముందుగా మమ్మల్ని కలవాలి. అలాంటిది కబురు పెడితే నువ్వు రాదంటే నువ్వు కబురు పెట్టగానే దానికి ఎమ్మెల్యేవా ఓ మినిస్టర్ అంతకంటే పూర్వంగా హోమ్ మినిస్టర్ అంటే డిపార్ట్మెంట్ మొత్తం కబురు పెడితే ఆ ఇంటి గేటు ముందు ఉంటుంది. చూడండి చెప్పి రౌడీజం లేకుండా, రాజకీయ చేయలేం, పోలీస్ పవర్ లేకుండా రౌడీజం చేయలేం. నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేదంటో సూటిగా మాట్లాడు. ఇందులో అర్థం కాకపోవటానికి ఉంది. ఎంతకు ముందుగా డీసీపీకి మేము ఏ పని చెప్పినా 20% ఇచ్చేవాళ్ళం. నీకు అలాగే ఇస్తాం. తీసుకో, చాలదంటే చెప్పు, అలా 30% ఇస్తాం. అలా తీసుకోదండి ఏమంటారు? మాలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మావులు అంటారు. అదే నీలాంటి పోలీస్ ఆఫీసులు తీసుకుంటే లంచం అంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు. అలాగా అలా తీసుకోవటాన్ని ఏమంటారు? అలా అడిగేవి బాగుంది. ఈ సిటీ మా వాళ్ళు ఏం చేస్తున్నా
చెప్పకూడదు తెలిపేస్తా. Yes! తోసారు. డీసీపీ తోసారు. పోలీస్ అంటే ఈ రౌడీకి లైసెన్స్ బిల్ అనుకుంటున్నారా? ప్లీజ్ తోసండి మాట్లాడటానికి. నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెబుతా. ఈ తాత పేరు గబ్బర్ సింగ్. నీ శాతం మొత్తం చదువుతా. నీలాంటి రౌడల్ని కూడా వచ్చిన తమ్ముండ డీసీపీ తులసి రామని. ఇక్కడ ఈ రంజిత్కి చెప్పింది చట్టం న్యాయం. ఇది కాదని ఎవరు తల ఎగరేస్తే చేస్తా. మర్యాదగా మాతో రాజీకి వస్తే, మాతో చేయగలిగితే తెలివి చేస్తాం, లేదని తల ఎగరేస్తే ప్రిన్సిపాల్, డాక్టర్, లెక్చర్ ఇవన్నీ ఉద్యోగాలుండి కూడా ఈ డిపార్ట్మెంట్ కి ఎందుకు వచ్చాను తెలుసా? మీలాంటి రౌడీలు పడాలి ముచ్చుగా ఇరగొట్టానికి. ఈ రోజు కొత్త కదా మా గురించి తెలియక రెచ్చిపోతున్నావు. ఈ ఏరియా కొత్త, మీలాంటి వాళ్ళకి రెచ్చగొట్టింది నువ్వు, అయినా బతికిపోమంటున్నా. మరొక్కసారి చేతుల్లో ఈ కష్టం మీద మమ్మల్ని వదిలిపెట్టు, లేదంటే ఈ రైలు కోడి పుత్తగా తెల్లారోజు ఈ చౌక ఎంత తెల్లారుతుంది. ఆ చౌక ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ సాగు తీసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం భయభద్రులు చెందాలి. ఒకవేళ ఎవరైనా పోలీస్ అధికారుల ఆలోచన రాకూడదు. ఒకవేళ ఆలోచన వచ్చినా మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇదే గతి పడుతుందో తెలియాలి. పుట్టింది పులిచెర్ల, గట్టిదానికి వచ్చినా సరే, దొరదానికి వచ్చినా సరే, గొడవలతో వచ్చినా సరే, బడితో వచ్చినా సరే, ఒక్కలో వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, నా దల్ల వెంటిగా మీ కాపు పోతాయి. నా పోలీసు డ్యూటీకి రాజీనామా చేసి ఈ షెడ్యూల్ పెట్టి పారిపోతా. పోతా ఈ షెడ్యూల్ పెట్టి వచ్చాను ఒప్పుకోవాలి. ఇది ఏక పార్టీ పట్టుకున్న చెయ్యి. ఒక్క గుర్తుకొద్దుతాయి, ఒక్కొక్కరు కూడా నుంచొని చనిపోతాయి. ఊదు జింక ముందు ముందు కాదు.
అన్నా నీలాంటి ఆకురాడు ఏడి పారేస్తా. భగవంతుడు కూడా కాపాడాడు. వస్తా. ఓ